మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు దేవా. నాయనా, నీ మహాకృపలో నాయన మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమంగా ఉంచి ఈ సమయంలో నీ సన్నిధికి నడిపించుకున్న విధానంను బట్టి స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాము తండ్రి. మా జీవితాల్లో ప్రభా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఎంతగా మిమ్మల్ని స్తుతించినప్పటికీ ఇంకను మేము రుణస్థులమయ్యే ఉన్నాము తండ్రి. నాయనా, ఈ సమయంలో నాయన మరి నీ యొక్క సన్నిధిలో సంఘముగా కూడుకొని ప్రభా, మరి ఉపవాస దినములలో ప్రభా, ఈ రక్షణ కూడికల్లో నాయన ప్రియ బిడ్డలు ప్రభా తీర్మానించుకున్నటువంటి తీర్మానానికి ప్రభా, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మరి ముఖ్యంగా నాయన మీ దైవజనులు ప్రభువా ఇంకను బహుబలంగా వాడుకొని మీ వాక్యం చేత ప్రభువా నాయన గొప్ప ఉజ్జీవం సంఘంలో తీసుకొని వస్తున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ అంత్య దినముల్లో ప్రభువా, వాక్యము కరువైపోతున్న దినముల్లో ప్రభువా, మీ దైవజనుల ద్వారా ప్రభువా మరి ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ప్రభువా మంచి మాటలు, మంచి మీ వాక్యాన్ని మాకు అందిస్తున్నందుకు దేవ మిమ్మల్ని బహుగా స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా రక్షణ తీసుకోవడానికి ప్రభువా నాయన బాప్తిజం తీసుకోవడానికి బిడ్డలు ప్రభువా తీర్మానించుకొని ఉన్నారు తండ్రి. వారందరిని బట్టి మీకు స్తోత్రాలు దేవా. నైనా మరి ముఖ్యంగా యవ్వనస్తులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నైనా ప్రియ బిడ్డలు ప్రభువా అనేకమైనటువంటి వారి జీవితం పట్ల, వారి భవిష్యత్తు పట్ల ఎన్నో ఆలోచనలు ఉంటాయి. సైతాను అనేక విధాలుగా శోధిస్తాడు, అనేక విధాలుగా ప్రలోభ పెడతాడు, అనేక విధాలుగా ప్రభు వారిని పడగొట్టాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాడని తెలిసి కూడా ప్రభువా వారు నీ మాట ప్రకారము నీ మీద నమ్మిక ఉంచి ప్రభువా నీ రక్షణలో ప్రభు వారు పాలు పంచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప సహాయమునకై స్తోత్రాలు. వారు తీసుకున్న మంచి నిర్ణయమునకై వందనాలు దేవా. వారిని బహుగా ప్రభువా మీ ఆత్మతో నడిపించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. బిడ్డలను ఇంకనూ ప్రభువా మీ యొక్క పరిచర్యలో కూడా వాడుకోమని ఈ సమయంలో ప్రభువా వేడుకుంటూ ఉన్నాము నాయన. ఇంకా నువ్వు ప్రభువా నీ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా తీసుకొని రమ్మని ప్రభువా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. జీవ గ్రంథముల్లో ప్రభువా మా యొక్క పేర్లను ప్రభువా లిఖింప చేయటానికి ఇంకా నువ్వు ఎంతమంది అయితే ప్రభువా తీర్మానించుకొని వాళ్ళు ఉండాల్సి ఉందో ప్రభువా వారందరికీ కూడా అట్టి ప్రేరేపణ దయచేయమని సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నేను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరు నీ సన్నిధి నీ మీద నమ్మకం ఉంచి ప్రభువా బాప్తిజం తీసుకోవడానికి సహాయం దయచేయండి దేవా. ఆ యొక్క తీర్పులో ప్రభా వారు ఉండకుండా మీరు సహాయం దయచేయమని ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరలోకపు జీవ గ్రంథములో ప్రభువా ప్రతి ఒక్కరు పేర్లు లిఖింప చేసుకోవడానికి ప్రభువా ఆతురపడటానికి ప్రభువా అట్టి ఆసక్తిని అట్టికి నా తండ్రి వారి మీద అట్లా ప్రేరేపణ ప్రభు వారికి దయచేయమని సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇంకా నువ్వు ప్రభు నీ సన్నిధికి అనేక మందిని నడిపించి ప్రభా ఉజ్జీవింప చేయమని యేసునామంలో ప్రార్థించి అడిగి ప్రతిమాలి వేడుకొని పొందుకొని నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఆశ్చర్యకరుడైన ప్రభువానికి స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి రాత్రిగల సమయంలో నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి. నేను ఇదిగో రెండో దినం ప్రభు తండ్రి, రెండో రాత్రి ప్రభు తండ్రి మళ్ళా నీ సన్నిధానంలో మేము కూడి తండ్రి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. నిన్నటి దినాన్ని ఎంతో ఘనంగా నువ్వు జరిగించి ఉన్నావు, మాట్లాడి ఉన్నావు నీ దాస్యంలో ఉండి ప్రభువా. అలాగే తండ్రి ఉదయ కాలంలో కూడా ప్రభు తండ్రి నీ బిడ్డలందరితో తండ్రి ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడిన విధానాన్ని పెట్టి నీకు స్తోత్రమయ్యా. ఇదిగో నా ప్రభు తండ్రి రాత్రిగల సమయంలో ఎప్పుడు వరకు పాటలు ఎందుకు మహిమ పొందినందుకు నీకు స్తోత్రమయ్యా నాయన. ఇదిగో మాకన్నా ముందు తండ్రి ఈ సన్నిధానంలో నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాం ప్రభు నాయన. అయ్యా ఇద్దరు ముగ్గురు కూడా ఎక్కడైతే నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన వాడా ప్రభు నాయన. మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం అయ్యా. నీ పరిశుద్ధాత్మ తండ్రి నాయన సంచలన చేస్తుందని మేము నమ్ముచున్నాం ప్రభు నాయన. ఇదిగో నీ దాసుని నిలబెట్టుకొని ప్రభు ఈ దినం నీ బిడ్డలతో తండ్రి నాయన మాతో నాయన ప్రతి వచ్చిన బిడ్డతో నీవేం మాట్లాడబోతున్నావో తండ్రి నాయన యేసయ్యా తండ్రి అది మా హృదయంలో ఉంచుకొని జీవించుటకు సహాయము దయచేయండి ప్రభు. ఈ 3 దినాలు ఏ నిమిత్తం అయితే నీ దాసుడు తండ్రి నాయన ఈ కూడికలు నిర్మించి ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభు నాయన. ఇదిగో ముఖ్యంగా యవన కాలంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. ఈ దినం ప్రభు తండ్రి పాపమైన దినాల్లో తండ్రి లోకంలో తిరుగుచుండగా ప్రభు నాయన కొంతమంది బిడ్డలకి తండ్రి నాయన ఈ అవకాశాన్ని నువ్వు ఇచ్చి ప్రభు నీ సన్నిధానంలో గడపటానికి, స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని పెట్టి తండ్రి దానికి నీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఇదిగో నీ బిడ్డ ఒక్కొక్క బిడ్డతో నువ్వు మాట్లాడండి అయ్యా. ఎలా లోకంలో బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నీ వైపు తిరగాలో ప్రభు అయ్యా, వాళ్ళ హృదయంలో నిన్ను ఎలా ఉంచుకోవాలో ప్రభు ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడి ఈ రాత్రి ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభు నాయన. అయ్యా తండ్రి ఆ బిడ్డల తండ్రి నాయన ప్రతి పేరు కూడా నీ జీవగంధంలో రాయబట్టుకు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఒకప్పుడు మేము పాపం చేసిన వాళ్ళమే ప్రభు నాయన, మాలాంటి ఎన్నిక లేని వాళ్ళు ఎంచుకొని ప్రభు తండ్రి
నువ్వు రక్షించుకున్నావు కదా ప్రభువా, నువ్వు కార్చిన రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించావు కదా ప్రభువా నాయన. ఇదిగో నీ బిడ్డలకి అవకాశాన్ని మీరు దయచేయండి అయ్యా. అయ్యా నాయన, నీ సొంత బిడ్డలుగా అంగీకరించండి అయ్యా. ఒక్కొక్కరితో మాట్లాడే బిడ్డలు ఎలా జీవితాన్ని సరిచేసుకోవాలో మీరు నేర్పించండి అయ్యా నాయన. అదే కాకుండా ప్రభువా నాయన, ఇదిగో రక్షణ పొంది రక్షణలో తండ్రి ఉండి కూడా ఆత్మీయంగా వెనకబడిపోయిన వాళ్ళం కూడా మేము ఉన్నాం ప్రభువా నాయన. ఆత్మీయంగా బలపడుటకు సహాయాన్ని మీరు దయచేయండి ప్రభువా నాయన. ఈ రాత్రి ఇంకా మాలో ఏమన్నా పొరపాట్లు ఉంటే ఈ క్షణమే మేము సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా. ఈ తరుణ ఈ అవకాశం మళ్ళా మాకు వస్తుందో రాదో తెలియదు ప్రభువా నాయన. వచ్చిన సమయాన్ని మేము వినియోగించుకున్నట్టుకు సహాయము దయచేయండి ప్రభువా. ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడండి అయ్యా. రావలసిన బిడ్డలు త్వరపెట్టి తీసుకురండి ప్రభువా నాయన. మాకిచ్చిన సమయం సంతోషం ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ప్రభువా నాయన. కుటుంబాల్లో ఒకరు మారి ఒకరు మారకనైనా నశించిపోతున్నారు ప్రభువా నాయన. అయ్యా, ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధానంలో రక్షించబడుటకు సహాయము చేయండి ప్రభువా. ప్రతి కుటుంబం కూడా తండ్రి నీ జీవగంధంలో పేరు రాయబడుటకు సహాయము చేయండి ప్రభువా నాయన. ఎత్తబడే గుంపులో నీ సంఘంతో పాటు ప్రభు ప్రతి కుటుంబం ఉండాలి ప్రభువా నాయన. అయ్యా, నీ దాసుడితో పాటు సంఘం అంతా ఎత్తబడాలి ప్రభువా నాయన. దానికి మేము సిద్ధపడి మా జీవితాలు కట్టుకున్నట్టుకు సహాయము దయచేయండి అయ్యా. అయ్యా, పదే పది లోక సంబంధమైన దాని గురించే కాకుండా ప్రభువా నాయన, ఆత్మ సంబంధమైన వెలుగైన జీవితం కొరకు మేము పోరాడుటకు సహాయము చేయండి ప్రభువా. ఎంతో మంచి సేవకులు తండ్రి, ఎంతో భారం కలిగిన సేవకులు మాకు ఇచ్చి ఉన్నావు ప్రభువా. మమ్మల్నే కాకుండా మా బిడ్డలు కూడా ఎంతగానో నడిపిస్తున్నారు ప్రభువా నాయన. తండ్రి, నువ్వు ఆయన 7 ఆత్మతో అభిషేకించండి అయ్యా. ఆరోగ్యవంతుడిగా ఉంచండి ప్రభు. అనేక సంవత్సరాలు నీ సేవలో వాడుకోండి ప్రభువా. అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయము దయచేయండి ప్రభువా నాయన. సంఘమంతటిని మీరు దీవించమని ప్రభువా. ఈ ఆరాధన మొత్తం ఆది నుంచి అంతం వరకు మహిమ పొందమని, నా చిన్న ప్రార్థన సన్నిధానానికి చేర్చుకోమని, నా రక్షకుడైన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అతి మిక్కిలిగా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చుందాం, దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానిద్దాం. నిన్నటి దినాన ఒక వాక్య భాగాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆ మాటని చెప్తారా ఒకసారి? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం ప్రభు. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని నాయన మరొకసారి మాకు తోడుగా ఉంచండి. నిన్నటి దినాన మీ జీవం కలిగిన మాట ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి అమూల్యమైనటువంటి మాటకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ మాట కొరకు కనిపెడుతున్నాం మా ప్రభువా. అయ్యా, జీవగ్రంథమందు మా పేరు లిఖించబడకపోతే మా యొక్క దుస్థితి, దురవస్థ ఎలా ఉంటుందో మీరు నిన్నటి దినాన మీరు హెచ్చరించారు దేవా. ఇంకా ఈరోజు మరిన్ని విషయాలు మీరు మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కనికరం కలిగిన చేతుల చాటున మమ్మల్ని దాయమని, దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మరి ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే ఏంటి పరిస్థితి? దీనికి మొదటి మాటగా ఏం చూసామంటే, ఇక్కడ మరి ఒకవేళ జీవగ్రంథంలో మన పేరు కనబడకపోతే, ఎందుకని మన పేరు వ్రాయబడినట్లు ఎందుకు కనబడదు? దేవుని ఎదుట కీడు చేసేవారిగా, దేవుని కనుల ఎదుట కీడు చేసేవారిగా మనం ఉన్నాం. అంటే ఎవరైతే దేవుని యొక్క కనుల ఎదుట కీడు చేసేవారిగా ఉంటారో వారి పేరు జీవగ్రంథంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకీ దేవుని ఎదుట కీడు చేయడం అంటే అర్థం ఏంటి? నెంబర్ 1, ఆయన మాటను వినకపోవడం.
రెండవది మాటను అనుసరించకపోవడం. మూడవది ఆయన ధర్మశాస్త్రమును విసర్జించడం. అంటే ఇలా వాక్యం ఉందని తెలుసు, నేను లోబడను. ఇలా వాక్యం ఉందని తెలుసు, అయినా సరే దానికి తగ్గట్లు నన్ను నేను సరిదిద్దుకోను. ఇలానే వాక్యం ఉందని తెలుసు, దానికి తగ్గట్లు నేను భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో నన్ను అదుపు చేసుకోను. అందుకే దీన్ని ఏమన్నాడంటే, ఇది దేవుని కనుల ఎదుట ఇది కీడు చేయడం అని వాక్యం సెలవివ్వడాన్ని మనం చూసాం. దీనికి సంబంధించినటువంటి మాటను మనం చూస్తే, మనం దేవునిని లేకపోతే మరి ఆయన మాట వినకపోవడం, ఆయన్ని అనుసరించకపోవడం, ఆయన వాక్యాన్ని విసర్జించడం అంటే దాని అర్థం ఏంటంటే, దానికి ఇంకొక అమూల్యమైన మాట చూసాం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమైన ఆయన్నే నువ్వు విసర్జిస్తున్నావు. నీ ఆశ్రయ దుర్గం, నీ కష్టం వస్తే కాపాడేవారు ఎవరు లేరు, నీకు సమస్య వస్తే రక్షించేవారు ఎవరు లేరు. కష్టం సమస్య అంటే కేవలం భౌతికంగా మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం. ఓ మాట చెప్పున, మనిషి యొక్క జీవితంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి నిత్య నరకాగ్ని. దాని నుంచి తప్పించాలి అంటే మనకు వేరొక విమోచకుడు లేడు. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ చాలాసార్లు ఆశ్రయదుర్గమైన ఆయనను మనం విసర్జిస్తున్నాం, నిన్ను కనిన దేవుని మర్చిపోతున్నాం. ఇలా మనం చేస్తూ ఉంటే ఒకటి దేవుడు చూస్తున్నాడు, రెండవది క్రోధపడుతున్నాడు. కోపపడడం కాదండి, క్రోధపడడం. మూడవది ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే అసహ్యించుకొనుట. ఎంత వేదనకరమైన విషయమో కదా. సరే, ఇప్పుడు జాగ్రత్తగా దేవుని మాటని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇప్పుడు ఒకవేళ మన పేరు జీవగ్రంథంలో లేకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఆత్మకు విరోధముగా పోరాడే శరీర క్రియలను మనం సరిగ్గా మన యొక్క జీవితానికి అనువుగా మనం దాన్ని కట్టడి చేసుకోలేకపోవడం, శరీర క్రియలను మనం కట్టడి చేసుకోకపోవడం, అదుపు చేసుకోకపోవడం. అంటే ఈ శరీర క్రియలు ఏం చేస్తున్నాయంటే ఒక దశలో ఆఖరికి ఆత్మీయంగా నన్ను చంపేస్తున్నాయి, ఆత్మీయంగా నన్ను చంపేస్తున్నాయి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ కారణం చేత నా పేరు లేదా ఇలా బ్రతికిన వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడినట్లు కనబడ్డంలా, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా బ్రతికినా కూడా కనబడ్డంలా. మరి ఏంటి పరిస్థితి? అయినా సరే కానీ జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏమవుద్దయ్యా? పేరు లేదనుకో, హ్యాపీగానే బ్రతుకుతున్నాంగా. ఉదయాన్నే లేస్తున్నాను, చీకటి పడేదాకా నాకు ఇష్టమైనట్లు బ్రతుకుతున్నాను, నేను హ్యాపీగానే ఉన్నాను, నా మనసుకు తోచినట్లు నేను బ్రతుకుతున్నాను, అన్నీ నా అదుపులో ఉన్నాయి, పరిస్థితులన్నీ నా హద్దుల్లో ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయిగా. జీవగ్రంథంలో నా పేరు లేకపోతే ఏమవుతుంది? దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సింది ఏంటి? ఒకవేళ ఇలా ఆలోచిస్తే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? అయ్యా, జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే దానికి ఒక ప్రమాదకరమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. ఏంటది? మూలవాక్యాన్ని మళ్ళీ మనం చదివితే ప్రకటన 20:15 మళ్ళీ మనం చూసినట్లయితే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవని పేరైనా జీవగ్రంథంలో వ్రాయబడినట్లు కనబడకపోతే దానికి పనిష్మెంట్ ఏంటి అంటే అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఏమండి, ఇప్పుడు అసలు జీవగ్రంథంలో పేరు లేకపోవడానికి రీజన్ ఏంటో నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు అగ్నిగుండంలో ఎలా పడవేయబడతాం? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 41-42 వచనాలు ఒకసారి మనం చూస్తే, మనుష్య కుమారుడు తన దూతలను పంపును,
వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, చూడండి, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటాయి. అగ్నిగుండం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అగ్నిగుండం అంటే అది దుర్నీతి పరులు ఉండేటువంటి స్థలం. జీవగ్రంథంలో పేరు లేదు అంటే అర్థం ఏంటంటే, నేను దేవుని నీతిని అనుసరించకుండా చెడ్డ నీతిని, అంటే నాకు నచ్చింది, నాకు తోచింది, లోకమంతా వెళుతున్న పోకడ నేను అనుసరిస్తున్నాను. ఇది వాక్యం చెప్తున్న సత్యం. నా బ్రతుకులో నేను నాకు తోచింది, నాకు నచ్చింది నేను చేస్తున్నానంటే నిజంగా నా బ్రతుకులో నేను దుర్నీతి పరులుగానే ఉండిపోతున్నాను. దుర్నీతి పరులుగా ఉండేవారిని ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే, దేవుడు తన దూతల్ని పంపించి దుర్నీతి పరులందరినీ కూడా పోగు చేసి అగ్నిగుండంలో వేస్తాడట. ఆ అగ్నిగుండంలో ఏంటి ఎంటర్టైన్మెంట్? ఎట్లా మరి అగ్నిగుండంలో ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే ఏడవడం, పళ్ళు కొరకడం. ఏడవడం, అంటే పళ్ళు ఎందుకు కొరుకుతున్నావు? కోపం వచ్చి కాదు, బాధ తట్టుకోలేక. అంటే ఆ తర్వాత ఏముంటుంది? మళ్ళీ ఏడ్పే ఉంటుంది, మళ్ళీ పండ్లు కొరుకుటే ఉంటుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకేం లేదు. ఇదే జీవితం అంతా. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఎవని పేరైనా జీవ గ్రంథంలో వ్రాయబడినట్లు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని చూసాంగా. ఈ అగ్నిగుండంలో ఏముంటుంది అంటే, ఆ అగ్నిగుండంలో ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటాయి. జాగ్రత్త సుమా, నువ్వు దేన్నైనా కోరుకో, నువ్వు దేన్నైనా కోల్పో, కానీ అగ్నిగుండం విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంత జాగ్రత్తగా ఉండాలి? మొదటి విషయం ఏంటంటే, దుర్నీతి పరులు ఆ అగ్నిగుండంలో పడవేయబడతారు. అంటే దేవుని దృష్టికి, దేవుని చిత్తానికి, వాక్యానికి విరుద్ధంగా మనం బ్రతుకుతున్నామంటే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క దృష్టికి కష్టం కలిగించిన కారణం చేత మండుచున్న వేడిమి కలిగిన ఆ అగ్నిగుండంలో, అక్కడ దానియేలు గ్రంథంలో చూసాం, అది చాలా సింపుల్ అండి. కాస్త కాలితే చచ్చిపోతారు, ప్రాణం పోద్ది, అవుట్, అంతే. కానీ ఈ అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా కంటిన్యూస్గా ఉంటాయి. ఈ అగ్నిగుండాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతా ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్ని, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని, మన మనసుల్లో అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు అగ్నిగుండం అంటే భయపడాలంటే అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకు ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటాయి? ఇంతకీ ఎంతకాలం ఉంటాయి అంటే, ఆ అగ్నిగుండం అనేది నిత్యము ఉండేది. ఒకటి, ఎవరుంటారు అగ్నిగుండంలో? సరే, పేరు రాయబడని వారు, జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు ఉంటారు. ఎందుకు జీవగ్రంథంలో పేరు లేకుండా పోయింది అంటే దుర్నీతి పరులంగా బ్రతుకుతున్నా. రెండవది, శపింపబడిన స్థితి. యేసుప్రభు చెప్పిన మాటలండివి. మనం ఎందుకు జీవగ్రంథంలో మన పేరు లేకుండా చేసుకుంటున్నామంటే శపింపబడిన స్థితి. ఎందుకు ఒక మనిషి శపించబడతాడు? ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, శపించబడడానికి రీజన్ ఏంటి అంటే, మనం తరచూ చూస్తూ ఉంటాం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, చూడండి, నరులను ఆశ్రయించి
శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. యేసు ప్రభువు శపించబడిన వారలారా అనే మాటని వాడాడు అంటే కోపంతో వారి స్టేటస్ని చెప్తా ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు కోపంతో మాట్లాడే మాట కాదండి, వేదనతో మాట్లాడే మాట. ఏంటి అంటే యెహోవా మీద నుండి, దేవుని మీద నుండి ఎవరైతే తమ మనస్సును తొలగించుకుంటారో. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిన, కొంతమంది అమితమైన సుఖాన్ని బట్టి కొంతమంది దేవుని మీద నుంచి మనసును తొలగించుకుంటారు. కొంతమంది వారి జీవితంలో సాధారణంగా మనుషుల బ్రతుకులో కలిగే కష్ట సుఖాలు చూసి వారి మనసును దేవుని మీద నుంచి తొలగించుకుంటారు. మరికొద్ది మంది ఏదో ఒక ఆశకో, ఆకర్షణకో, వ్యక్తికో లొంగిపోయి దేవుని మీద నుండి వారి మనసును తొలగించుకుంటారు. ఇప్పుడు దేవుని మీద నుండి మన మనసును తొలగించుకోవడం అనేది కొంతమంది వ్యాపారాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, సంపదను బట్టో, జీవనోపాధిని బట్టో, ఏదో ఒక కారణాన్ని బట్టి దేవుని మీద నుండి తమ మనస్సును తొలగించుకుంటారు. నువ్వు ఏ కారణం చేత, అక్కడ డాష్ మాత్రమే ఉంది, ఏ కారణం చేత నీ మనసును తొలగించుకున్నా ఆ కారణాన్ని అక్కడ రాసుకో. మనస్సును తొలగించుకునేది సత్యమే అయితే అది శాపకరమైన ప్రక్రియ. ఎందుకు ఒక మనిషి శపించబడినవాడా అని పిలువబడతారు అంటే దేవుని మీద నుండి మనస్సు తొలగించుకోవడం. ఒకటి దుర్నీతి, రెండవది దేవుని మీద నుండి మనస్సును తొలగించుకోవడం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒకటి ఇక్కడ దేవుని మీద నుండి మనసును తొలగించుకోవడం అనేది ఇక్కడ మన జీవితాల్లో మనం శపించబడిన వారిగా పిలువబడుతున్నాం. రెండోది ఇంకోటి ఏంటో తెలుసా అండి, చాలామంది ఏమంటారంటే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు అంటారు. ఏం చేయాలి? నీకోసం పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు, ఇంకేం చేయాలి? నేను ఇంకా పాపిగా ఉండగానే నా కోసం తన ప్రాణం పెట్టాడు, మన కోసం తన ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయాలి? ఆయన మన పాపాలని ఉచితంగా రక్షించాడు, ఇంకేం చేయాలి? మనం తడబడుతున్న ప్రతిసారి, పడిపోతున్న ప్రతిసారి తన చేతిని అందించి మళ్ళీ మనల్ని నిలబెడతా ఉన్నాడు, ఇంకేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, భౌతికమైన చిన్న చిన్న విషయాలకి నువ్వు గొప్ప దేవుణ్ణి చులకన చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా ఈ విషయం? భౌతికమైన చిన్న చిన్న విషయాలకి నువ్వు గొప్ప దేవుణ్ణి చులకన చేస్తున్నావు. ఆయన నీ కోసం చేసిన రక్షణ ప్రణాళిక అసలు ఆ విలువ నీకు తెలిస్తే, దేవుడు నాకేం చేశాడనే మాటని ఎప్పటికీ నేను పలకలేం. అందుకే ఇక్కడ చాలామంది ఏమంటారంటే, నిజంగా దేవుడు ప్రేమ కలిగిన వాడే అయ్యుంటే, ఆయన స్వరూపాన్ని నాకు ఇచ్చింది నిజమే అయితే, ఆయన నా కోసం ప్రాణం పెట్టింది నిజమే అయితే, నన్ను ఇంత ప్రేమించే మనసు దేవునికి ఉంటే, మరి అట్లాటప్పుడు నన్ను నరకంలో ఎందుకు వేస్తాడు? నా కోసం ఇంత ప్రేమిస్తున్నానని చెప్తూ, జాగ్రత్తగా వినండి, నా కోసం అంటూ ఒక నరకాన్ని ఎందుకు చేస్తాడు? అర్థమవుతుందా వాక్యం? నా కోసం ఒక నరకాన్ని దేవుడు ఎందుకు చేస్తాడు? నా కోసం నరకాన్ని చేస్తే అసలు ఆయన ప్రేమ కలిగిన వాడు ఎలా అవుతాడు? అసలు నీకు తెలుసా నీకోసం నరకం చేశాడని ఎవరు చెప్పారు? రెండో విషయం ఏం చూస్తున్నామంటే, దేవుని మీద నుంచి మనసును తొలగించుకునే మొదటి కారణాన్ని బట్టి శాపగ్రస్తులం అవుతున్నాం. శాపగ్రస్తులమైన కారణం చేత అపవాదికిని అతని దూతల కోసం సిద్ధపరచబడిన ఆ నరకంలో దేవుని మీద నుండి మనసును తొలగించుకున్న కారణం చేత, శపించబడిన కారణం చేత ఆ అపవాది, ఆ తర్వాత అతని దూతలు వెళ్ళడానికి ఏ నరకమైతే సిద్ధపరచబడి ఉందో, ఇక శపించబడిన మన జీవితాలు, దేవుని మీద నుండి మనసును తొలగించుకున్న మన జీవితాలకి ఇంకెక్కడ స్పేస్ లేదు. ఒక అంగుళం స్పేస్ కూడా మనం నిలబడడానికి ప్లేస్ లేదు. దేవుని మీద నుంచి మనసు తొలగించేసుకున్నాం, ఇక దేవునికి మనకు సంబంధం లేదు, ఇంకెక్కడ నిలబడదాం? ఇక చివరికి ఎక్కడైనా నిలబడాలంటే ఎక్కడ ప్లేస్ ఉంది అనంటే, అపవాదికి అతని దూతల కోసం సిద్ధపరచబడిన ఆ నిత్య నరకాగ్నిలో
మాత్రమే స్థలం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే ప్రమాదం ఏంటి అంటే అగ్నిగుండంలో వేయబడతాం. అగ్నిగుండంలో వేయబడితే ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇది నిత్యమైన అగ్ని, ఎప్పుడు కాలుతూ ఉండాల్సిందే. దేవుని వాక్యాన్ని ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎలాంటి అనుభవం ఉంటుంది, ఆ నిత్య నరకాగ్ని మరి ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అంటే లూకాసు వార్త యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తూ 16వ అధ్యాయంలో 24వ వచనంలో ఇక్కడ ఒక చనిపోయిన ధనవంతుడు మాట్లాడుతున్నట్లుగా ఆ ఉపమానంలో ఈ మాటలు వెల్లడి చేస్తాడు. చదవండి. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరుని పంపించయ్యా. ఈ లోకంలో విలువ లేకుండా, దిక్కు లేకుండా, ఆహారం లేకుండా, భద్రత లేకుండా బ్రతికాడే, అనామకునిగా బ్రతికాడే, అతనికి ఏ మేలు లేదు. ఏమైనా ఈ లోకపు భాషలో చెప్పాలంటే అతని జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఏమైనా కలిసి వచ్చిందా? లోకపరంగా ఏం కలిసి రాలా. ఆ కలిసి వచ్చింది ఏంటి అంటే ఆయనతో కలిసి నడిచే భాగ్యం అక్కడ అతని జీవితంలో ఉందంతే. కలిసి వచ్చేదంటూ ఏదైనా ఉంది అంటే కష్టంలో కూడా దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండడం, కష్టకాలంలో కూడా దేవునికి నచ్చినట్లు బ్రతకడం, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా సరే, ప్రాణం పోయినా సరే నా దేవుని కోసం నేను బ్రతకాలి అని నిశ్చయించుకోవడం. ఈ లోకంలో ఒక మనిషికి, రక్షించబడిన వ్యక్తికి ఒక ఆధిక్యత, ఆశీర్వాదం ఏదన్నా ఉంది అంటే దేవునితో కలిసి ప్రతి పరిస్థితుల్లో నిలవగలగడం, కొలవగలగడం, ఆరాధించగలగడం, హత్తుకొని ఉండడం. చాలామంది ఏమంటారంటే నాకేం కలిసి రాలేదండి, నువ్వింకా ఎంత దేవుని మనసును నొప్పించే మాట మాట్లాడుతున్నావో తెలుసా? దేవుడు నీకేం మేలు చేశాడో నీకు అర్థమైతే అసలు సాహసించి మాట అంటావా? కొన్నిసార్లు మనం అవిశ్వాసుల కంటే చెడ్డవారిగా మాట్లాడేస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం గమనిస్తే లాజరు ఆ ఒక్కసారి ఇక్కడ నా కాళ్ళ దగ్గర పడి బతికాడయ్యా, ఆ లాజరును పంపించు, కొంచెం వేలి కొనతో ఆ నీళ్లలో ముంచి నా నాలుక మీద ఒక్క చుక్క, నా నాలుక చల్లారితే బాగుండు, కాస్త ఆ ఊరట కలిగితే బాగుండు. ఎందుకు అంటే ఇక్కడ నేను యాతన పడుచున్నాను. అగ్నిగుండం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటాయి. అగ్నిగుండం అంటే అది నిత్యాగ్ని, అది ఎల్లప్పుడూ ఉంటుంది. అగ్నిగుండం అంటే అది యాతన పెట్టబడే స్థలం. జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏమయ్యా, నా బతుకు నేను బతకలేనా, 4 రోజులు పౌరుషంగా బతికి చచ్చిపోతాను, ఏమవుద్ది అంటే ఆ ధనవంతుడు ఉన్న చోటే మనం కూడా ఆ పక్క అడ్రస్లోనే, పక్క వీధిలోనే ఉంటాం. వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే ఇక్కడ సెలవిస్తున్నటువంటి అమూల్యమైన మాట, అయ్యా నిత్య నరకాగ్ని ఒకటి ఉందని గుర్తుంచుకో. ఆ నిత్య నరకాగ్నిని అగ్నిగుండమని పిలవడాన్ని మనం గమనించాలి. ఎందుకు ఈ అగ్నిగుండాన్ని మరి మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టి తప్పించుకోవాలి అనంటే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఇంకో మాట మాట్లాడుతూ అంటారు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు ఒక్కసారి మనం చదివినట్లయితే, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను ఎక్కడ కూర్చుంటారట? పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ
రాజ్య సంబంధులు అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకానుసారంగా బ్రతికేవారు, లోకం మీద మమకారాన్ని చంపుకోలేక ఇక్కడ డబ్బుంటే నేను దీవించబడ్డానని, సంతోషం ఉంటే నేను ఆశీర్వదించబడ్డానని, అందరూ నాకు అనుకూలంగా ఉంటే నేను దీవించబడ్డానని, లేకపోతే పరిస్థితుల మీద నాకు అదుపుంటే నేను ఆశీర్వదించబడ్డానని ఈ మనసు కలిగి ఉండేటువంటి ఆ వ్యక్తులు రాజ్య సంబంధులు. వాక్యం ఏం చెప్తా ఉందంటే రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో. చూడండి పై వచనం 11వ వచనంలో ఏమన్నాడంటే వారు అబ్రహాముతో ఇస్సాకుతోనూ యాకోబుతోనూ పరలోకమందు కూర్చుంటారు కొంతమంది వచ్చి. ఇప్పుడు పరలోకంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. పరలోకం నిజంగా దేవుడుండే ఆశీర్వాదకరమైన స్థలం. అయితే ఇప్పుడు మరికొంతమంది లోకానుసారంగా లోక సంబంధమైన విషయాల్ని మాత్రమే ఆలోచించే ఆ మనుషులు ఎక్కడుంటారు అంటే, చదవండి ఆ మాటని, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఈ వీరంతా పరలోకమందు కూర్చుంటే రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో. వెలుపట అంటే పరలోకానికి బయట చీకటిలో, దేవుని ఆ వెలుగు ప్రసరించని చోట, ఆ దేవుని వెలుగు ప్రసరించని చోట ఇక్కడ ఎలా ఉంటారు అంటే త్రోసివేయబడతారు. ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు కనబడదో వారు వెలుపటి చీకటిలోకి త్రోయబడతారు. అగ్నిగుండము అంటే వెలుపటి చీకటి. వెలుపటి చీకటి అంటే అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ మనశ్శాంతి ఉండదు, అక్కడ ప్రశాంతత ఉండదు. అందుకే ఈ అగ్నిగుండము యొక్క తీవ్రత, అగ్నిగుండము యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే పేతురు ఇంకొక మాట యాడ్ చేసి చెప్తాడు. అయ్యా, నరకాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది ఏంటి అంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని కూడా విడిచిపెట్టలేదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవదూతలు పాపం చేస్తే దేవుడు పక్షపాతం లేనివాడు కాబట్టి దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలో త్రోసి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అగ్నిగుండం అంటే అర్థం ఏంటి అంటే అండి, వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా ఇది పాతాళ లోకముందుంటుంది. అల్పమైన విశ్వాసంతోనే, కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని దేవుని కోసం బ్రతకాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు చూసారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి, తూర్పు నుండి పడమర నుంచి అటు ఇటు నలుదిక్కుల నుంచి వచ్చిన వారు వారి యొక్క జీవితంలో వారు ఎట్లా బ్రతుకుతారంటే చివరికి ఆళ్ళది కూడా ఒక భక్తేనా, నాతో పోల్చుకుంటే వాళ్ళెంత అల్పమైన వాళ్ళు అనుకున్న ఆ మనుషులు ఎవరైతే దీనస్థితిలో భూమి మీద బ్రతికారో ఆ దీనస్థితిలో బ్రతికిన వారు మరి అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ పరలోకమందు కూర్చున్నారు దేవునితో కలిసి. ఇప్పుడు మన యొక్క బ్రతుకుల్లో ఏం జరుగుతుందంటే దేవదూతలకే సరైన తీర్పు తీర్చిన దేవుడు ఆఖరికి దేవుని యొక్క దృష్టికి అయిష్టంగా బ్రతికి మరి ఆ జీవగ్రంథమందు పేరు వ్రాయబడడానికి అర్హత లేకుండా జీవించినటువంటి మన జీవితాలను బట్టి పాతాళమందు కటిక చీకటి బిలములోకి త్రోసివేసి. నరకం అంటే అది ఎంత ప్రమాదకరమో తెలుసా అండి? ఈ అగ్నిగుండం అంటే అది పాతాళమందు ఉండేటువంటి కటిక చీకటి బిలము. కటిక చీకటి అంటే ఆ చీకటి ఎంతగా ఉంటుందో అని చెప్పాలి అంటే
ఇక అక్కడికి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని వివరించడానికి మానవుని యొక్క పరిభాష, భాషా సంపత్తి చాలదు. ఆ చీకటిని వివరించడం మన వల్ల కాదు. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, అయ్యా అది పాతాళమందు ఉండేటువంటిది. అందుకే జీవగ్రంథమందు నీ పేరు ఉండేటట్లు నువ్వు జాగ్రత్త పడమని దేవుని వాక్యం ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇక్కడ అది లేకపోతే నరకాగ్నిలో, అగ్నిగుండంలో పడవేయబడతాం. ఇప్పుడు అగ్నిగుండం అంటే ఇదేమన్నా ఒక 4 దెబ్బలు కొట్టి వదిలేసేదా, లేకపోతే ఒక 1 year పనిష్మెంటా? అసలు అగ్నిగుండంలో పడవేయబడిన పరిస్థితి అది ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది? అసలు మనకి ఒక ఐడియా రావాలంటే, అసలు అగ్నిగుండాన్ని, నరకాన్ని ఎవరి కోసం దేవుడు తయారు చేశాడు? అపవాదికి, వాని అనుచరులకు. ఆ తర్వాత 3వ కేటగిరీ ఎవరు అంటే, దేవుని మీద నుండి మనస్సును తొలగించుకొని శాపగ్రస్తంగా బ్రతికిన వారు, జీవగ్రంథమందు పేరు వ్రాయబడినట్లు కనబడని వారు ఎవరైతే ఉన్నారో వారు, ఈ 3 గ్రూప్స్ అక్కడ ఉంటాయి. ఎంతకాలం ఉంటారంటాం అంటే, ఈ మాట తెలియాలి అంటే ఒకసారి ఆ ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడతారు. ఇప్పుడు నరకం ఎవరి కోసం డిజైన్ చేయబడింది అంటే అపవాది కోసం అని చెప్పుకున్నాం. ఆ తర్వాత అతని దూతలు అక్కడ ఉండాల్సిందే. తర్వాత అతన్ని భూమి మీద ఉన్నప్పుడు ఫాలో అయినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో, దేవుని మీద నుంచి మనసును తొలగించుకున్న వారు ఎవరైతే ఉంటారో, మరి నాకు నచ్చినట్లు బ్రతుకుతానయ్యా, నీ మాట వినాల్సిన అవసరం నాకేంటి అనుకునేటువంటి కఠినమైన మనసులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు అక్కడ ఉంటారు. ఎంతకాలం ఉంటారు అంటే, యుగ యుగములు రాత్రింబగళ్ళు. కనీసం ఊపిరి సలపడానికి వీలు లేనంత యాతన, బాధించబడడం, అక్కడ దుర్వాసన, అక్కడ పొగ, అక్కడ భయంకరమైనటువంటి అరుపులు, కేకలు, ఆ భయంకరమైనటువంటి అగ్ని, ఇవన్నీ కూడాను ఒక మనిషి యొక్క బ్రతుకులో గమనించాలి. దేవుడు ఆలోచించగలిగే ఆ విఘ్నత ఉన్నప్పుడు వాక్యం మాట్లాడుతున్నాడు మనతో. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఆ కనికరం కలిగిన ప్రభు ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే, ఎప్పటికైనా నా మనసును మార్చుకోవడానికి నాకు తెలివి ఉన్నప్పుడే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా నన్ను సరిదిద్దుకోవడానికి నా మనసు సహకరించగలిగే, నిర్ణయం తీసుకోగలిగే పరిస్థితి నా హృదయంలో ఉన్నప్పుడే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నరకం అనేది, అగ్నిగుండం అనేది, ఆ చీకటి బిలం అనేది, అది యుగ యుగములు రాత్రింపగళ్ళు ఉండేది. నా పిల్లలైన మీకోసం నేను దాన్ని డిజైన్ చేయలా. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఈ యుగ యుగములు కాలే ఆ పరిస్థితి ఒక మనిషికి ఎందుకు వస్తూ ఉంది, ఒక మనిషికి ఎందుకు ఇది రావాలి అంటే, ఒక వాల్యూడ్ పాయింట్ ఇక్కడ యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని పైన నిలబడి ఉంటుంది. అర్థమవుతుందండి?
ఒక వ్యక్తి నరకానికి ఎందుకు వెళతాడంటే రీజన్ నెంబర్ 1, దేవుని మీద నుండి మనస్సును తొలగించుకోవడం. రీజన్ నెంబర్ 2, దేవునికి అవిధేయుడు కావడాన్ని బట్టి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా మన యొక్క జీవితాలు దేవుని యొక్క పాదాల దగ్గర పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు నేను వ్యక్తిగతంగా నా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాను, నాకంటే ముందున్న వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు నాకు అనవసరం. వారి యొక్క మంచి చెడ్డలు నన్ను నరకానికి కానీ పరలోకానికి కానీ నన్ను ఈడ్చుకొని వెళ్ళవు. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక మాటని, దేవునికి తెలియకుండా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. దేవుని కన్ను కప్పి పరలోకంలోకి చొరబడడం అనేది సాధ్యం కాదు. ఒక వ్యక్తి తనకు తెలియకుండా అయ్యో అదేంటి నేను నరకంలోకి వచ్చానండి, అసలు నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను అని అనుకోవడానికి వీల్లేదు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు, నువ్వేం చూస్తున్నావో నీకు తెలుసు, నువ్వేం కోరుతున్నావో నీకు తెలుసు, దేని మీద మనసు నిలుపుతున్నావో నీకు తెలుసు, దేని కొరకు బ్రతుకుతున్నావో నీకు తెలుసు. అందుకనే మీరు దేవుని యొక్క సన్నిధిలో చూడండి ఒకసారి ఈ మాటని. రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, ఓకే, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? ఇది ప్రశ్న. అంటే దాని అర్థం ఏంటి? పౌలు భక్తుని యొక్క మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఊరిక కబుర్లు చెప్పాక నీకు తెలియకుండానే నీ జీవితంలో జరిగిందా? నీ బ్రతుకులో ఏం జరుగుతుందో నీకు తెలుసు. నీ ఇష్ట ప్రకారమే నువ్వు పడుతున్నావు, నీ ఇష్ట ప్రకారమే నిలబడుతున్నావు. ఇక్కడ దేవుని సహాయాన్ని కోరినప్పుడేమో నిలబడ్డానికి అక్కడ నీకు ఆసరా దొరుకుతుంది. అపవాదిని అనుసరించినప్పుడేమో నువ్వు సులభంగా పోరాడకుండానే పడిపోతున్నావు. దేవునికైనా నిన్ను నువ్వు అప్పగించుకోవాలి, అపవాదికైనా నిన్ను నీవే అప్పగించుకోవాలి. ఎవ్వరు కూడా నీ చేత బలవంతంగా గుక్కిడు నీళ్లు తాగించలేరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, అయ్యా దేవునికి విధేయులం కానప్పుడు, మనం కోరినట్లు మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని ఉగ్రత నిలబడుతుంది. అగ్నిగుండం అంటే అర్థం ఏంటంటే దేవుని ఉగ్రతకు అది ఒక రూపం. వాస్తవానికి నిజంగా చూడండి, ఒక మనిషి నరకంలో వెళ్ళి కాలడం అనేది దేవునికి వేదనే. కానీ రూల్ ఒకటి ఉంది కదా, దేవుడు ఒకటి వెల్లడి చేశాడు కదా. ఆ మాట సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అందుకే ఇక్కడ యేసు ప్రభు ఒక అద్భుతమైనటువంటి మాటని వెల్లడించడాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయువానికి మిక్కిలి భయపడండి. ఈ లోకంలో భయపడాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే, నువ్వు కరువులో ఉన్నప్పుడు భయపడొద్దు, నువ్వు మరణ పడక మీద ఉన్నా కూడా భయపడొద్దు, అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు భయపడొద్దు, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా నువ్వు భయపడొద్దు, నువ్వు కలిగి ఉన్నవన్నీ కోల్పోయినా నువ్వు భయపడొద్దు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నా ప్రాణాన్ని తీసే ఒక వ్యక్తి నా కళ్ళ ముందు ఉన్నా సరే వారికి కూడా భయపడొద్దు. దేనికి భయపడాలంటే, ప్రాణం తీసిన తర్వాత ఆత్మని శరీరాన్ని కూడా నరకంలో వేయగలిగే ఆ దేవునికి మాత్రమే మిక్కిలి భయపడండి. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, అగ్నిగుండాన్ని నరకాన్ని నీకోసం నా కోసం చేసింది కాదు.
తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనిషిని సృజించుకున్నాడే, ఆ మనిషిని దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. అది అపవాదికిని అతని దూతలకును. అదేవిధంగా దేవుడు ఇంత చెప్పినా దేవుని మాట వినకుండా పెడచెవిన పెట్టి దేవుని మాటను ధిక్కరించి దేవుని మీద నుండి మనసును తొలగించుకునేవారు, దేవునికి విధేయులు కానివారు చివరికి ఆ యొక్క నిత్య నరకాగ్నిలో పడవేయబడతారు. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నువ్వు వెంటనే ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నువ్వు వెంటనే ఆలోచించాల్సిన ఆ సమయం ఏంటి అంటే, నిత్య నరకాగ్ని ఉంది, జాగ్రత్త. ఆ అగ్ని గుండం ఉంది, జాగ్రత్త. ఈ లోకంలో నీ జీవితాన్ని అంతటినీ కూడా ఆ కనికరం కలిగిన ప్రభు ఆయన ఎందుకు మాటి మాటికి హెచ్చరిస్తున్నాడు? ఎందుకు మాటి మాటికి గద్దింపు? నేను ఒక మాట చెప్పనా, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఎదిగిన పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని తల్లిదండ్రులు పిలిచి గద్దిస్తే, బా ఈ పెద్ద నసరా బాబు, ఈ ముసలోడు నా ప్రాణం తీస్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లలకి తండ్రి విలువ ఎప్పుడు అర్థం అవుద్దంటే, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు. ఇప్పుడు ఆయన పిల్లలంగా మనం ఎలా ప్రవర్తిస్తున్నామంటే, దానికి ఒక చిన్న ట్రైలర్ ఏంటంటే నీ పిల్లలు. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు దేవుని విషయంలో కనీసం ఇప్పటికైనా మీ హృదయాన్ని తెరిచి, ఒకవేళ దేవుని కోసం నమ్మకంగా బ్రతకడానికి ఒకవేళ ఇష్టపడితే, ఖచ్చితంగా దాన్ని అగ్నిగుండం అన్నారు, దాన్ని చీకటి అన్నారు, దాన్ని నిత్యాగ్ని అన్నారు, దాన్ని వెలుపటి చీకటి అన్నారు, దాన్ని పాతాళమందు ఉండే కటిక చీకటి బిలము అన్నారు. దానిని ఏమన్నారంటే, యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధించబడే స్థలము అన్నారు. ఇప్పుడు వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ నేను ఒక చక్కని మాటను మీ గమనానికి తీసుకొస్తాను. ఈ రోజున అయ్యా మీ యొక్క దృష్టి మార్చుకోండి. జీవగ్రంథంలో పేరు లేకపోతే వచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే అగ్నిగుండం. ఈ అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే ఒకే ఒక్క అక్కడ అవకాశం ఉంది. ఏంటి అంటే, చదువుదాం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు ఒక వేరే 10-15 రీజన్స్ ఉండవండి. దేవుని కుమారుని యొక్క అద్వితీయ కుమారుని యొక్క నామమందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, వాక్యం చెప్తా ఉంది, ఆయన ఇక్కడ అగ్నిగుండం అని పిలిచాడు. మనం ఒక లిస్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు వీటితో పాటు దాన్ని ఏమని పిలిచాడంటే రెండవ మరణము అని కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు ఈ రెండవ మరణాన్ని తప్పించుకోవాలి అంటే మనం తీర్పు పొందకుండా తప్పించుకోవాలి. తీర్పు పొందకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే, మనకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఏంటి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే, జాగ్రత్తగా వినండి, ఆయన యందు విశ్వాసం ఉంచితే తీర్పు తప్పించుకుంటాం. తీర్పు తప్పించుకుంటే ఏం దొరుకుతుంది? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? భూమి మీద ఇంకా మనం బ్రతికుండగానే, ఆఖరి అవకాశం మనకు ఇవ్వబడగానే
ఇంకా దేవుడు మనల్ని తృణీకరించక ముందే, మనం దేవుని ఉగ్రతను పొందక ముందే ఆ కనికరం కలిగిన దేవుడు మరణము నుండి జీవంలోకి దాటించటం అంటే జీవ గ్రంథమందు నీ పేరు లిఖించటం. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అగ్నిగుండం కోసం కాదు దేవుడు నిన్ను పుట్టించింది, అగ్నిగుండం కోసం కాదు నిన్ను హెచ్చరిస్తుంది. అగ్నిగుండం ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ యామరుపాటుగా ఉండొద్దని హెచ్చరించడానికే ఆయన ఈ యొక్క ప్రేమతో కూడినటువంటి మందలింపును, హెచ్చరికను, మేల్కొల్పు మాటల్ని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియ స్నేహితులరా, జీవ గ్రంథమందు నిజంగా మన పేరు వ్రాయబడకపోతే మనకు ఏం ప్రాప్తిస్తుందో దాని గురించి వాళ్ళు నేర్చుకున్నాం. జీవ గ్రంథమందు మన పేరు వ్రాయబడకపోతే అగ్నిగుండంలో మనం పడవేయబడతాం. అగ్నిగుండం అంటే ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మీద మనం నిరీక్షణ ఒకవేళ ఉంచగలిగితే, నేను మళ్ళీ ఈ మాటను మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. యేసు ప్రభు ఏమంటాడంటే, ఇప్పటికిప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అన్న దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, ఇప్పటిదాకా నువ్వు ఎలా బ్రతికేవన్న దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఒకవేళ ఈ క్షణానికి ఈ క్షణం నువ్వు నన్ను విశ్వసించగలిగితే, నువ్వు నన్ను నమ్మగలిగితే, ఆయనిచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆయనిచ్చే ప్రతిఫలం ఏంటి అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ అధ్యాయము 25, 26 వచనాలు ఒకసారి చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు? విశ్వాసం ఉంచడం. జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడాలంటే విశ్వాసం ఉంచాలి. అగ్ని గుండము నుంచి తప్పించబడాలంటే విశ్వాసం ఉంచాలి. తీర్పు నుంచి తప్పించబడాలంటే విశ్వాసం ఉంచాలి. ఈ యొక్క భయంకరమైన రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే విశ్వాసం ఉంచాలి. మళ్ళీ చదవండి ఆ మాటని. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచేవాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఒకటి నిత్య మరణం ఉందండి, ఇంకొకటి నిత్య జీవం ఉందండి. నేను 1, 2 అని ఎందుకు చెప్పలేదంటే, మనిషి బ్రతుకులో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే దక్కుద్ది, నో డౌట్. ఒకటి నిత్య మరణమన్నా దక్కాలి, లేదా ఇప్పుడే ఒకవేళ జాగ్రత్తగా ఉంటే, ఇప్పుడే ఆత్మీయంగా మేల్కుంటే, అన్ని ప్రపంచమంతా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా పర్వాలేదు, నా దేవుని కోసం నేను బ్రతకాలని నిశ్చయించుకొని ఆయన మాత్రమే నన్ను తప్పించగలడని విశ్వసిస్తే నిత్య జీవంలోకి వస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, నిత్య మరణం అనేది ఆ పనిష్మెంట్ ఎక్కడ అమలుపరచబడుతుందంటే అది నిత్య నరకములో. ఇప్పుడు నిత్య జీవం అనేది ఎప్పుడు స్వతంత్రించుకుంటామంటే అది పరలోకములో. ఒకటి దేవుడు ఉండని చోటు, ఒకటి దేవుడు ఉన్న చోటు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నటికిని చనిపోడు. అంటే యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు దేవునితో కలిసి తనను విశ్వసించిన బిడ్డలు బ్రతకబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఒకటి, జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడిందా లేదా ఎప్పుడైనా ఆలోచించావా? అక్కడ నా పేరు వ్రాయబడిందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఒక చిన్న లిస్ట్ ఇచ్చాడు, చెక్ లిస్ట్. దానికి కొన్ని రిఫరెన్స్లు ఇచ్చాడు. ఇక్కడ రాసిన మాటల్లో ఏది నా జీవితంలో ఉంది, ఏది నా జీవితంలో లేదని ఎవరు నిర్ధారించాలి? మనమే నిర్ధారించుకోవాలి. ఆ వాక్యాన్ని, వచనాన్ని చదువుకుంటూ దేవుని దృష్టికి కీడు చేసేవారిగా ఉన్నామా? దేవుని మాటను వినని వారిగా ఉన్నామా?
ఆయనను అనుసరించని వారిగా ఉన్నామా? వాక్యమును విసర్జించే వారిగా మనం ఉన్నామా? ఆశ్రయ దుర్గాన్ని విసర్జించే వారిగా మనం ఉన్నామా? నన్ను కనిన దేవుని మరిచేవానిగా మనం ఉన్నామా? ఆయన చూస్తున్నాడు, ఆయన క్రోధపడుచున్నాడు, ఆయన అసహ్యించుకొనుచున్నాడు. ఈ పరిస్థితి దాకా నేను రాకుండా చూడండి, తప్పు ఇక్కడుంది, తప్పుకు తగిన శిక్ష ఇక్కడే ఉంది. ఇప్పుడు మెప్పు ఇక్కడుంది, మెప్పుకు తగిన ప్రతిఫలం ఇక్కడుంది. మధ్యలో ఆయన సన్నిధిలో సరి చేసుకోవడానికి పశ్చాత్తాపపడే మనసు ఇక్కడుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన అనే అనుభవం గుండా, ఆ ముఖద్వారం గుండా నువ్వు ప్రవేశిస్తావో అక్కడ నీకు మెప్పు కలుగుతుంది, అక్కడ నిత్య జీవం అనే బహుమానం కలుగుతుంది. ఆ కనికరం కలిగిన దేవుని కోసం నువ్వు నమ్మకంగా యుగ యుగాలు దేవుని కోసం బ్రతికే ఆధిక్యత నీకు దక్కుతుంది. భూమి మీద ఎలా ఉన్నావు అనేది కొద్ది రోజులైతే నన్ను మర్చిపోతారు, నిన్ను మర్చిపోతారు మనుషులు. నేను ఎలా బ్రతుకుతున్నాననేది తల్లి గర్భంలో పిండంగా ఆయన నన్ను ఇంకా రూపించకముందే, నా తల్లిదండ్రులు ఇంకా పుట్టించబడకముందే, భూమికి పునాది వేయబడకముందే ఆయన వ్యక్తిగతంగా నా గురించి ఆలోచించాడు. ఆయన ఆలోచనలో నేను యుగ యుగాలు కలిసి ఆయనతో కలిసి బ్రతకాలని ఆయన నిశ్చయించాడు. ఈరోజు రాత్రి ఒకటి, జీవగ్రంథమందు నా పేరు ఉండడానికి అనువుగా నేనున్నాను. ఒకవేళ నేను అలా ఉండకపోతే రెండవది, దానికి ప్రతిఫలం ఏంటని చెప్పుకున్నాం, అగ్నిగుండం. ఇప్పుడు జీవగ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండం అని ఈరోజు తెలుసుకున్నాం. ఒకవేళ జీవగ్రంథంలో పేరుంటే రెండు విషయాలు చూడాలి. జీవగ్రంథంలో పేరుండాలంటే ఏం చెయ్యాలి? జీవగ్రంథంలో పేరుంటే ఏం జరుగుతుంది? ఈ రెండు విషయాలు రేపు మనం ధ్యానించబోతున్నాం. మీరు రేపటి దినాన్న ప్రార్థనా పూర్వకంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు ఆశ కలిగి వచ్చి ఆయన మాటల కొరకు కనిపెడదాం. మనం అందరం కూడా నాతో సహా ఆయన మాటల కోసం కనిపెడదాం. నిన్నటి దినాన ప్రభు మాట్లాడాడు, అయ్యా జీవగ్రంథంలో పేరుండకుండా పోద్దేమో జాగ్రత్త. ఈరోజు ప్రభు మాట్లాడాడు, జీవగ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతాం. అసలు అగ్నిగుండం అంటే ఏంటో వివరించాడు. ఒకవేళ జీవగ్రంథంలో పేరుండాలంటే ఏం చేయాలి, జీవగ్రంథంలో పేరుంటే ఏం జరుగుతుంది, ఈ రెండు విషయాలు రేపటి దినాన మనం చూద్దాం. ఒక్కసారి మన మనసు తెరిచి దేవుని యొక్క పాదాల దగ్గర, దేవా నేను నీ సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నాను, నేను నీ సన్నిధిలో ఎలా జీవిస్తున్నాను, నిజంగా నీ చేత అంగీకరించబడేలా నా బ్రతుకుందా? నరకాన్ని నా కోసం నువ్వు చేయలేదని నాకు అర్థమవుతుంది. నువ్వు నరకాన్ని నా కోసం చేయలేదని నేను అనుకోవడంలా, నీ వాక్యం సెలవిచ్చింది కాబట్టి ఇది సత్యం. ఒకసారి మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. జీవగ్రంథంలో నీ పేరుందని నమ్ముతున్నావా? ఒకవేళ జీవగ్రంథంలో పేరు లేకపోతే నిత్య నరకాగ్నిలో త్రోయబడతాం. నిత్య నరకాగ్ని అంటే ఏంటో ఇక్కడ మాట్లాడాడు ఈ రోజున ప్రభువు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని పంపి మన కోసం వెలకట్టలేని తన బలియాగాన్ని ఇక్కడ జరిగించి, ఆయన మరణించి పునరుద్ధానుడు కావడం ద్వారా కేవలం విశ్వాసం ఉంచుతున్న కారణం చేత మనలను మరణములో నుండి జీవంలోకి దాటిస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రార్థన చేసుకుందామా? దేవా, మరణములో నుండి జీవంలోకి, అయ్యా ఇంత వాక్యం విన్న తర్వాత కూడా నేను దాటించబడ్డాననే నిశ్చయిత నాకు లేకపోతే నేను దేవుని మీద నుండి మనసును తొలగించుకున్న గుంపులో నేనున్నాను. ఒకసారి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని మీద నుంచి మనసు తొలగించుకునే వారిగా ఉన్నామా? దేవునికి విధేయులం కాని వారిగా మనం ఉంటున్నామా? దేవునికి నచ్చని దాన్ని కోరుతున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందామా? అయ్యా, అగ్నిగుండం అనేది నా శత్రువు కూడా వద్దు నాయనా,
నీ దగ్గర ప్రార్థిస్తున్నాను, నన్ను సరిదిద్దు, నన్ను చక్కపరచు, నీకోసం బ్రతకడానికి సహాయం చేయి. అందరూ నోరు తెరుద్దాం. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఇది మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన సమయం. దేవుడు మనకిచ్చిన సమయం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు.